లాజరు బ్రతకడం ఏంటి? చనిపోయి 4 దినాలు అయిపోతుందే. బ్రతికి రావడం ఏంటని అందరూ విభ్రాంతి నొందారు. ఎగబడ్డారు లాజరుని చూడడానికి. తెలుసండి? మీరు ఇంటికి వెళ్తే చక్కగా సన్నివేశం చదవండి. యోహాను సువార్తలో ఉంటుంది. అద్భుతం అసలు. ఆ సన్నివేశం అద్భుతం. ఈవెన్ అక్కడ లాజరు బ్రతికినప్పుడు, లాజరు తర్వాత బ్రతికాడు చక్కగా. బ్రతికినప్పుడు లాజరుతో కూడా విందుకు కూర్చుంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. పస్కా సిద్ధపాటు. లాజరు బ్రతికాడు అంటే అక్కడ శిష్యులు కూడా, అక్కడ ఉన్న వారందరూ ఏం చేయాలి ఆలోచించేది అంటే ఎవరికి అర్థమవుదండి. పునరుత్థానము జీవమును నేనే అని చెప్పేసాడు చెప్పకనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు. ఆ స్టేట్మెంట్ అక్కడ చెప్పాడు. చనిపోయిన వారు బ్రతుకుతారు, ఈయన యందు విశ్వాసం ఉంచని ఎవరు కూడా. లాజరు బ్రతకడం చూసి ఒక్కసారి చుట్టుపక్కలంతా ప్రకంపనల మోగిని. శాస్త్రులు పరిచయులు ఏంటి ఇది గందరగోళం గలిబిలి. వ్రాయబడిన లేఖలో లాజరును కూడా చంపడానికే సిద్ధపడ్డారు తెలుసండి శాస్త్రుల పరిచయాలు. ఎందుకంటే ఈయన కీర్తి ప్రతిష్ట చుట్టుపక్కల. చనిపోయినోడు బతకడం ఏంటి? ఈవెన్ లాజరును కూడా చంపను ఉద్దేశించారు, వాళ్ళందరూ ప్లాన్ చేశారు. సో ఆ టైంలోనే లాజరు బ్రతికాడు. బ్రతికి ఎంట కూర్చుని లాజరుతో కూడా కలిసి భోంచేశాడు. బేతనియా గృహంలో ఉండి భోజనం అయిన తర్వాత ఆయన విజయోత్సవంతో చక్కగా యెరూషలేముకి ఎంట్రీ అవుతున్నాడు. ఆ టైంలోనే గాడిద పిల్ల మీద ఎక్కి రావడం, జనులందరూ చూసి హోసన్నా జయము ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, ఇజ్రాయేల్ రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేశారు. ఆయన వచ్చాడు. రావడం మందిరంలోకి అడుగు పెట్టగానే ఏం కనపడింది? దేవాలయంలో వ్యాపారం చేస్తారు. వెంటనే రోకలు అమ్మేవాడిని, గోవులు అమ్మేవాడిని బలని నెట్టివేస్తాడు.